బ్రేకింగ్ అంతోంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటించనున్నారు. ఈ నెల 19న సీఎం బృందం దావోస్ వెళ్లనుంది. అక్కడ ఈ నెల 23 వరకు ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు జరగనుంది. వివిధ వాణిజ్య సంస్థలతో జరిగే సమావేశాలు, చర్చల్లో రేవంత్ టీం పాల్గొంటుంది. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు సదస్సుకు హాజరవుతారు. సదస్సు తర్వాత ఆ బృందం హైదరాబాద్ కు తిరిగి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దావోస్ నుంచి అమెరికాకు వెళ్తారని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. ఎస్ స్వామి, ఈ నెల 19న దావోస్కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది సీఎం రేవంత్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోనీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18వ తేదీన వరంగల్కు వెళ్లి వరంగల్లో రాత్రి బస చేసి 19వ తేదీ ఉదయం మేడారం సమ్మక్క సారలమ్మ అభివృద్ధి పనులను ప్రారంభించి అక్కడ అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని మధ్యాహ్నం తర్వాత నేరుగా అక్కడ నుండి దావోస్ టూర్ కు బయలుదేరతారు. దావోస్ టూర్ కు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు, జేఎస్ రంజన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులంతా బృందం అంతా కూడా దావోస్ వెళ్తుంది. దావోస్ లో పెట్టుబడులే లక్ష్యంగా అక్కడ వారంతా కూడా ప్రయత్నం చేయబోతున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు దావోస్ లో ఉండి అక్కడి తర్వాత సీఎం ఒక్కడు మళ్ళీ తను అమెరికా వెళ్తారు. అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన ఏదో తనకు ఉన్నటువంటి డిగ్రీస్ కారణంగా అక్కడ కొంత స్టడీ కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి 1వ తేదీ మళ్ళీ రిటర్న్ తెలంగాణకు రానున్నారు. మొత్తానికైతే సీఎం దావోస్ టూర్ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అధికారుల యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు కూడా స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి దావోస్ నగరంలో ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక అంతా కూడా అక్కడ ప్రతి సంవత్సరం సదస్సు నిర్వహిస్తుంది. సదస్సులో అనేక దేశాలు, అనేక కంపెనీలకు సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు. అక్కడ నుంచి పెట్టుబడులే సాధించడం లక్ష్యంగా ఈ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. పలు సంస్థలతో చర్చలు జరిపి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఇటు శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నించబోతున్నారు. అందుకోసం ఈ నెల 19వ తేదీన నేరుగా దావోస్ వెళ్లి 23వ తేదీ వరకు దావోస్ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తారు. సోని, రైట్, థ్యాంక్ యూ స్వామి. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు వైసీపీ